రైట్ బ్రేకింగ్ న్యూస్ చూసిన మహారాష్ట్ర పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడ్డది కాంక్రీట్ లారీ. అయితే ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. కాంక్రీట్ లారీ కింద పడి నుజ్జుయ్యాయి. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ప్రమాద దృశ్యాలు. సో ఇప్పుడు ఆ దృశ్యాలను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాము. చూడండి, అక్కడ అతి వేగంతో అయితే లారీ అంత స్పీడ్గా వస్తుంది. మీకు చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. అది అంత ఫాస్ట్గా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే స్కూటీ పైన ఇద్దరు ఐటీ ఇంజనీర్లు ఒకటేసారిగా ఇద్దరు మృతి చెందారు. స్కూటీ పైన వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు జాబ్ పర్పస్గా వెళ్ళారు. సో అక్కడి నుంచి అంత స్పీడ్గా ఆ లారీ ట్రక్ ఓవర్లోడ్తో అయితే లారీ వచ్చింది. సడన్గా న్యూటర్న్ చేసుకుంటుంటే ఓవర్లోడెడ్తో అయితే కింద పడ్డది. సో అక్కడున్న ఇద్దరు స్కూటీ పైన ఉన్న వాళ్ళు కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. చాలా స్పీడ్గా వచ్చింది లారీ, సడన్లీ వచ్చేసి అది ఓవర్లోడ్తో తీసుకొని న్యూటర్న్ తీసుకునే టైంలోనే కింద పడ్డది. అంత స్పీడ్, అంత ఓవర్లోడెడ్తో అయితే లారీ వచ్చి ఒకటేసారికి డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మొత్తానికి మహారాష్ట్ర పూణేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్ యాక్సిడెంట్లో అయితే ఇద్దరు ఐటీ ఇంజనీర్లైన యువతులు ఐటీ ఇంజనీర్స్ దుర్మరణం చెందారు. అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా కొట్టడంతో దాని కింద పడి వారు అక్కడికక్కడే మృతి చెందారు. హింజావాడి నుంచి మహాలుంగేకు వెళ్తున్న ట్రక్కును క్రాస్ చేసే క్రమంలో కాంక్రీట్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సో అదే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకి దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ మనము తమ దారిన తాము స్కూటీపై వెళ్తున్న యువతులను కాంక్రీట్ లారీ రూపంలో మృత్యు కబలించిన తీరును చూసిన వారు ఈ విషాద ఘటన పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుల కుటుంబ సభ్యుల్లో ఈ ఘటన తీవ్ర విషాదం రేపింది. తరచూ ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న అధికారులు కూడా నివారణ చర్యల్లో విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సో అక్కడ చూడొచ్చు దృశ్యాలు, ఇప్పటికీ మీరు గమనించవచ్చు. అంత స్పీడ్గా ఓవర్లోడెడ్గా ఒకటేసారికి వచ్చేసి అది లారీ యూటర్న్ చేసుకున్న సమయంలో కింద పడ్డది. అప్పుడే ఆ టైంలోనే ఆ స్కూటీపై ఇద్దరు యువకులు కూడా వెళ్తున్నారు. అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు వాళ్ళు చూస్తుంటే. ఇది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకు చూస్తున్నాం. మొత్తానికి డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మేబీ అతను డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు. అది చూస్తుంటే మార్నింగ్ అవర్స్లోనే కనిపిస్తుంది, ఆఫ్టర్నూన్ అవర్స్లోనే కనిపిస్తుంది. సో అక్కడ ఒకటేసారిగా విషాదం నెలకొంది. ప్రమాదం రోడ్ యాక్సిడెంట్ లో ఇద్దరు ఐటీ ఇంజనీర్లైన యువతులు ఐటీ ఇంజనీర్స్ దుర్మరణం చెందారు. అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా కొట్టడంతో దాని కింద పడి వారు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే హింజావాడి నుంచి మహాలుంగేకు వెళ్తున్న ట్రక్కును క్రాస్ చేసే క్రమంలో కాంక్రీట్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు అయితే వైరల్ గా మారింది. తమ దారిన తాము స్కూటీపై వెళ్తున్న యువతులను కాంక్రీట్ లారీ రూపంలో మృత్యువు కబలించిన తీరును చూసిన వారు ఈ విషాద ఘటన తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో అయితే ఈ ఘటన తీవ్ర విషాదం రేపింది.